సంస్కరణ పోరాటాలు అంబేద్కర్ వచ్చే నాటికి రాజకీయ రూపం దాల్చాయి. నిమ్న వర్గాలకు గుర్తింపు ఓటు వల్ల వచ్చింది. వేల సంవత్సరాలుగా కోల్పోయిన విద్యా ఉపాధి అవకాశాలు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ల ద్వారా రక్షణ పొందాయి. శూద్రులు బీసీలుగా, ఎంబీసీలుగా, అతిశూద్రులు ఎస్సీ, ఎస్టీలుగా పిలువబడుతున్నారు. బీసీ, ఎంబీసీల జనాభా లెక్క దశాబ్దాలు గడుస్తున్న భేతాళ ప్రశ్నలా విక్రిస్తూనే ఉంది. ఎవరు ఎంతో తెలిస్తేనే కదా, ఎవరు ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఏ వాటా అయినా, ఏ పోటీ అయినా. పాలకులు మారుతున్నారు, అణగారిన వర్గాల్లో మార్పు మాత్రం నత్తనడకగానే ఉంది. మరి పరిష్కారం? మెరుగైన జీవితాలకై, సమానత్వానికై ఆర్థిక పోరాటం, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సామాజిక పోరాటం ఒకేసారి జరగాలి. ఆనాడు రైతుల కోసం, కార్మికుల కోసం ఆర్థిక పోరాటం, శూద్రులు, అతిశూద్రుల కోసం సామాజిక పోరాటం చేశాం. కాలంలో మార్పే తప్ప పోరాటంలో మార్పులుండవు. సర్వమానవ సమానత్వం సాధించేదాకా ఒకటే దారి, అదే పోరుదారి.